హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము సిల్లాయిజమ్స్లో సమ్ నాట్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సమ్ ఏ ఆర్ బి, నో బీఈసి, ఈ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాన్ని నేను వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేశాను. సమ్ ఏ ఆర్ బి అండ్ నో బీఈసి అని. ఈ వెన్ డయాగ్రామ్ నుంచి మనం ఏమేమి కన్క్లూషన్స్ తీసుకోవచ్చు అంటే, ఇక్కడ మనకి కంప్లీట్ బి అనేది సి కాదు అని చెప్పారు. నో బీఈసి అని. సో మనకి ఈ బిలో ఉన్న ఈ సమ్ ఏ కూడా మనకి సి కాదు. సో మనం రిఫర్ చేయాల్సిన కన్క్లూషన్స్ ఏంటి అంటే, సమ్ ఏ ఆర్ నాట్ సి అని మాత్రమే మనము కన్క్లూడ్ చేయగలం. సమ్ సి ఆర్ నాట్ సి రివర్స్ మనము చెప్పలేము. ఓన్లీ సమ్ ఏ ఆర్ నాట్ సి అని మాత్రమే మనము చెప్పగలుగుతాం. ఇలాంటి బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో ముందు ఎగ్జాంపుల్ చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్, ఆల్ ఫ్రూట్స్ ఆర్ మ్యాంగో, సమ్ మ్యాంగో ఈజ్ యాపిల్, నో యాపిల్ ఈజ్ ఆరెంజ్. ఈ త్రీ స్టేట్మెంట్స్కి నేను ఇక్కడ వెన్ డయాగ్రామ్ డ్రా చేశాను. ఆల్ ఫ్రూట్స్ ఆర్ మ్యాంగో, సమ్ మ్యాంగో ఈజ్ యాపిల్ అండ్ నో యాపిల్ ఈజ్ ఆరెంజ్ అని. కన్క్లూషన్స్ చూద్దాం. ఫస్ట్ కన్క్లూషన్, సమ్ మ్యాంగో ఈజ్ నాట్ ఆరెంజ్ అన్నారు. సమ్ మ్యాంగో అంటే ఇది, యాపిల్లో ఉన్న ఈ సమ్ పార్ట్ అనేది నాట్ ఆరెంజ్ అన్నారు. ఇందాక మనం చెప్పినట్టు ఫార్వర్డ్ స్టెప్ అనేది మనకి సమ్ నాట్లో పాసిబుల్ అవుతుంది. సో సమ్ మ్యాంగిల్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యాపిల్ ఈజ్ నాట్ ఆరెంజ్. సో మనకి ఫస్ట్ కన్క్లూజన్ అనేది పాసిబుల్ అవుతుంది. సెకండ్, సమ్ ఆరెంజ్ ఈజ్ నాట్ ఫ్రూట్. సమ్ ఆరెంజ్ ఈజ్ నాట్ ఫ్రూట్. సమ్ ఆరెంజ్కి ఫ్రూట్కి మనకి ఏ విధమైన రిలేషన్ చెప్పలేదు. సో మనం కన్క్లూడ్ చేయలేము దాన్ని. ఇక్కడ ఓన్లీ మనకి ఫస్ట్ కన్క్లూజన్ ఒకటే మనకి ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ ఇచ్చారు. సమ్ స్టార్ ఈజ్ సన్, ఆల్ సన్ ఈజ్ ప్లానెట్, నో ప్లానెట్ ఈజ్ ఎర్త్. వన్ డయాగ్రామ్ డ్రా చేశానండి. ఇక్కడ కన్క్లూషన్స్ చూద్దాం ఇప్పుడు. సమ్ స్టార్ ఈజ్ నాట్ ఎర్త్. సమ్ స్టార్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ప్లానెట్ ఈజ్ నాట్ ఎర్త్. ఎందుకంటే ప్లానెట్కి ఎర్త్కి రిలేషన్ లేదు. సో ఈ ప్లానెట్లోని సమ్ స్టార్ కూడా ఎర్త్తో సమ్ నాట్ రిలేషన్ ఉంటుంది. సో ఫస్ట్ కన్క్లూజన్ అనేది మనకి ఫాలో అవుతుంది. సెకండ్, సమ్ ప్లానెట్ ఈజ్ నాట్ స్టార్. ఇక్కడ మనకి ప్లానెట్కి స్టార్కి సమ్ కేస్ ఉంది. సమ్ కేస్ ఉన్నప్పుడు సమ్ నాట్ అనేది మనకి పాసిబుల్ కాదు. సో ఓన్లీ ఫస్ట్ కన్క్లూజన్ ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, నో టౌన్ ఈజ్ సిటీ, సమ్ సిటీ ఈజ్ ప్లేస్, సమ్ ప్లేస్ ఈజ్ స్టేట్. వన్ డయాగ్రామ్ డ్రా చేశానండి. ఫస్ట్ కన్క్లూషన్ వచ్చి, సమ్ ప్లేస్ ఈజ్ నాట్ టౌన్, సమ్ ప్లేస్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ సిటీ ఈజ్ నాట్ టౌన్. సో మనం రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే సిటీకి టౌన్కి నో రిలేషన్ ఉంది కాబట్టి ఈ సిటీలో ఉన్న సమ్ ప్లేస్ మనకి టౌన్ కాదు అన్నాడు. సో ఫాలో అవుతుంది. సమ్ సిటీ ఈజ్ నాట్ స్టేట్. సమ్ సిటీ ఈజ్ నాట్ స్టేట్. సిటీకి స్టేట్కి మనకి ఏం రిలేషన్ లేదు, చెప్పలేదు. సో మనం ఎటువంటిది మనం కన్క్లూడ్ చేయలేం. సో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ కన్క్లూజన్ అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ బ్లాక్ ఈజ్ రెడ్, ఆల్ రెడ్ ఈజ్ బ్లూ, సమ్ బ్లూ ఈజ్ గ్రీన్, నో గ్రీన్ ఈజ్ పింక్. మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో వెన్ డయాగ్రామ్ డ్రా చేశాను. ఫస్ట్ కన్క్లూషన్, సమ్ బ్లూ ఈజ్ నాట్ పింక్. సమ్ బ్లూ అంటే ఈ పార్ట్, సమ్ బ్లూ ఈజ్ నాట్ పింక్. సో గ్రీన్కి నో రిలేషన్ ఉంది కాబట్టి గ్రీన్లో ఉన్న సమ్ బ్లూ అనేది నాట్ పింక్. సో 1 ఫాలో అవుతుంది. సమ్ బ్లాక్ ఈజ్ బ్లూ. మనకి డయాగ్రామ్ నుంచి చెప్పచ్చు, సమ్ బ్లాక్ ఈజ్ ఆబ్వియస్లీ బ్లూ. సెకండ్ కన్క్లూషన్ ఆల్సో ఫాలోస్. సమ్ పింక్ ఈజ్ నాట్ రెడ్. సమ్ పింక్ ఈజ్ నాట్ రెడ్. పింక్కి రెడ్కి మనకి ఏ విధమైన రిలేషన్ లేదు. సో మనం అది చెప్పలేము. థర్డ్ డస్ నాట్ ఫాలో. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ కప్ ఈజ్ టీ, నో టీ ఈజ్ కాఫీ, ఆల్ కాఫీ ఈజ్ వాటర్. సో డ్రా చేసాము. సమ్ వాటర్ ఈజ్ నాట్ టీ, సమ్ వాటర్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ కాఫీ, ఇది ఈ పార్ట్ సమ్ వాటర్ ఈజ్ నాట్ టీ. సో 1 ఫాలోస్. సమ్ కప్ ఈజ్ నాట్ కాఫీ, సమ్ కప్ ఈజ్ నాట్ కాఫీ, సమ్ కప్
అంటే ఇక్కడున్న పార్ట్, ఈజ్ నాట్ కాఫీ టీలో ఉన్న పార్ట్. సో ఇది కూడా ఫాలో అవుతుంది. బోత్ కన్క్లూషన్స్ మనకి ఫాలో అవుతాయి. సో మనకి ఇవే అండి సమ్ నాట్ బేస్డ్ క్వశ్చన్స్.